యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్. ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు అమ్మ మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి గురించి ఒక వ్యాసం చూద్దాం. అలాగే ప్రజా గాయకుడు శ్రీ రామ నరసయ్య గారి పాట కూడా చూద్దాం. మట్టి మనుషుల గుండె సప్పుడయ్యి తిరుగుబాటు పోరు పొత్తిలయ్యి, మట్టి మనుషుల గుండె సప్పుడయ్యి తిరుగుబాటు పోరు పొత్తిలయ్యి, ఎత్తుటి మడుగుల్లో విత్తనమై పలకెత్తేనే ఎర్ర మందారమై, ఎత్తుటి మడుగుల్లో విత్తనమై పలకెత్తేనే ఎర్ర మందారమై, భూస్వాముల కడుపు పంట అయ్యి భూపలేనొల్లకై పోరు మంటలయ్యి, భూస్వాముల కడుపు పంట అయ్యి భూపలేనొల్లకై పోరు మంటలయ్యి, గుండె జారని పోరు దండుగట్టి బంధాల నెడబాసి బందుకెత్తి, గుండె జారని పోరు దండుగట్టి బంధాల నెడబాసి బందుకెత్తి, రాజీలేని రణము రంగడించి సమసమాజం కొరకు ఉద్యమించి, రాజీలేని రణము రంగడించి సమసమాజం కొరకు ఉద్యమించి, సాయుధ పోరాట సమరం సాయుధ పోరాట సమరం తెలవక నడిసిన మల్లు స్వరాజ్యం. ఆమె మాటే తుపాకీ తూట. తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానంలో ప్యూడల్ వ్యవస్థ, జాగీర్దార్, రజాకార్ల రాక్షసత్వం మీద, ఆ తర్వాత భారత సైన్యం మీద తెలంగాణలోని అసంఖ్యాకమైన స్త్రీలు పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. నిజాం సంస్థానంలో కనీస పౌర హక్కులు, విద్య, వైద్య అవకాశాలు శూన్యం. రైతుల మీద మోయలేని పన్నుల భారం. మధ్యయుగాల నాటి ప్యూడల్ అణిచివేత విధానం, లేవి ధాన్యం వసూళ్లు, రాచరిక రాజ్యంలో నైజాం నవాబు పరిపాలనలో ఎన్నో దురాగతలు, ఎన్నెన్నో దుర్మార్గాలు, స్వేచ్ఛ వాయువు లేని చీకటి రాజ్యమది. వెట్టి చాకిరి, సాంఘిక ఆర్థిక దోపిడీ, ప్రజలకు ప్రాణరక్షణ లేని బానిస యుగాల నాటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి కాలమది. చిరుప్రాయంలో బందూకు చేతబట్టి భూస్వాములను, నైజాం రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత విప్లవ ధృవతార కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. జెండను గుండె కత్తుకుంది, ఎన్నో గాయాలు తట్టుకొని ఎత్తుకుంది, ఎర్ర జెండను గుండె కత్తుకుంది, ఎన్నో గాయాలు తట్టుకొని ఎత్తుకుంది, 13 ఏళ్ల వయసు పాలకొమ్మ రణము నడిపెను తల్లి అక్కిరపై, 13 ఏళ్ల వయసు పాలకొమ్మ రణము నడిపెను తల్లి అక్కిరపై, నల్లగొండ జిల్లా తల్లివయ్యి విప్లవాల విల్లు మల్లువయ్యి, నల్లగొండ జిల్లా తల్లివయ్యి విప్లవాల విల్లు మల్లువయ్యి, కపట మెరగని కమ్యూనిస్టు అయ్యి, కపట మెరగని కమ్యూనిస్టు అయ్యి రజాకార్లను తరిమే కుతుపాలయ్యి. ఆమె ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో భీమ్రెడ్డి రామ్రెడ్డి చుక్కమ్మలకు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించు అన్నట్లు ఆమె చిన్ననాడే పోరాట పంతాలను ఎంచుకున్నారు. 11 ఏళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. అక్క శశికళ కూడా పోరాటంలో 3 ఏళ్లు జైలు జీవితం గడిపారు. స్వరాజ్యం తల్లి చుక్కమ్మ గొప్ప సామ్యవాది. తన కుటుంబం అంతా నేటికి విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని ఉన్నది. నాడు చెక్క పలకలపై ఇసుకలో ఓనమాలు దిద్దుకొని క్రమంగా 5వ తరగతి వరకు విద్యాసను అభ్యసించారు. చిన్నతనంలో కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా తన సొంత గ్రామంలో గ్రామ పటేళ్లను, పెత్తందారులను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టి కూలీ రేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం 8 దశాబ్దాల పాటు ఎన్నడూ వెనుదిరగలేదు. విప్లవమే జీవితంగా భావించి ఎన్ని కష్ట నష్టాలొచ్చినా ఆమె పోరాటాలకు తట్టుకోలేక పోలీసులు సొంతింటి ధ్వంసం చేసినా, స్వరాజ్యంను పట్టుకుంటే నాటి ప్రభుత్వం బహుమతులు కూడా ప్రకటించిన మొక్కబోని ధైర్యంతో ముందుకు సాగారు. తన అన్న భీమ్రెడ్డి నరసింహారెడ్డి బిఎన్ అడుగుజాడల్లో
పోరాటాల్లోకి వచ్చిన ఆమె ఏనాడు మడమ తిప్పలేదు. పోరాటమే ఆయుధంగా గెరిల్లా దళాల్లో చేరి దొరల దుర్మార్గాలను ఎదుర్కొంటూ నైజాం రజాకార్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ధీరవనిత. విప్లవ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకొని అలుపెరగని పోరాట యోధురాలిగా ఆమె మాటే తుపాకీ తూటాల ప్రభుత్వాల్ని గడగడలాడించిన ఆమె ధీరత్వానికి సలాం. వడివడిగా అడివి తిరిగి ఏరిల్ల దళమయ్యే ముందు కురికి ఒడుపుతో వడివడిగా అడివి తిరిగి ఏరిల్ల దళమయ్యే ముందు కురికి పనికి తగ్గ ఫలితమీయమంటూ దొరలపు స్వాముల దంచుకుంటూ పనికి తగ్గ ఫలితమీయమంటూ దొరలపు స్వాముల దంచుకుంటూ ఊరూర ఉయ్యాల పాటలయ్యి యుద్ధానికి పాట ఊపిరయ్యి ఊరూర ఉయ్యాల పాటలయ్యి యుద్ధానికి పాట ఊపిరయ్యి పడుగు జీవుల తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె ముఖ్య భూమిక పోషించారు. వెట్టి చాకిరి రద్దు చేయాలని, దున్నేవానికి భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఉద్యమం. ఆ సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణలో 3000 గ్రామాలలో గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. 4000 మంది కమ్యూనిస్టులు ప్రజల వీరమరణం పొందారు. 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేయబడింది. భూస్వాములు భూములు గడీలు ప్రజల స్వాధీనమైనవి. వెట్టి చాకిరీ రద్దయింది. వడ్డీ వ్యాపారం, అక్రమ బేదకాళ్ళు నిలిపివేయపడ్డాయి. వ్యవసాయ కూలీ రేట్లు పెంచబడ్డాయి. నైజాం రజాకార్ల బారి నుండి రైతాంగాన్ని రక్షించుకునేందుకు 1000 మంది గ్రామ రక్షక దళాలు, 2000 మంది గెరిల్లా సాయుధ దళాలు నిర్మించారు. దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం, కౌలుదారీ చట్టం, పౌర హక్కుల చట్టం వచ్చాయి. ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి. ఈ చారిత్రక పోరాటంలో మల్లు స్వరాజ్యం పాత్ర అద్వితీయం, అజరామరం. స్వాతంత్ర ఉద్యమ యోధురాలు ఏటికే ఎదురీద సాహసాలు, స్వాతంత్ర ఉద్యమ యోధురాలు ఏటికే ఎదురీద సాహసాలు, రైతాంగ పోరాట రణరంగము మండే నిప్పుల కొలిమి నీ తత్వము, రైతాంగ పోరాట రణరంగము మండే నిప్పుల కొలిమి నీ తత్వము, కళ్ళు ఎర్రగ చేసి కాశపోసి దోపిడి పీడన కూలదోసి, కళ్ళు ఎర్రగ చేసి కాశపోసి దోపిడి పీడన కూలదోసి, పండుట కైపాన మిడిసిందిరా, పండుట కైపాన మిడిసిందిరా, తరగని త్యాగాల చిరునామరా, తరగని త్యాగాల చిరునామరా, త్యాగాల చిరునామరా. ఎర్ర జెండానే ఊపిరిగా, పోరాటమే ఆయుధంగా 1946, 1948 సంవత్సరాలలో సాగిన విరోచిత రైతాంగ పోరాటంలో ఆమెది కీలక పాత్ర. నైజాం సర్కారును గడగడలాడించిన దీశాలి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో దళ కమాండర్గా పనిచేశారు. గోదావరి అడవుల్లో 3 ఏళ్ల పాటు పనిచేశారు. ఆమె మొదట జోన్ కార్యకర్తగా, ఆ తర్వాత ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా గుండాల కేంద్రంలో కోయలను ఉత్తేజపరిచి వారికి నాయకత్వం వహించి పోరాటాలలోకి దింపింది స్వరాజ్యం. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ అణగారిన వర్గాలలోకి, వ్యవసాయ కార్మికుల్లోకి చొచ్చుకొని పోయి వారిలో ఒకరిగా ప్రజలతో మమేకమయ్యే లక్షణం కలిగి ఉండేది. ఎర్ర జెండా ఎంబడి జెండా పట్టుకొని, ఎర్ర జెండాకి ఎక్కడ ప్రమాదం వచ్చిందంటే అక్కడికి జెండా కదిలిండు. అన్నట్టే కాదు, గొర్రెల రాస్తున్న గొర్రెలైన ఆ గొర్రెలైన ఎవరు? కడివంటి కొమరయ్య, కడివంటి కొమరయ్య. భూమి కోసం ఇంటింటికి కంకణ గుట్ట పెట్టుకొని, ఇంటింటికి మైలబడ్డ రుచికి, బిడ్డలకు కూడు దానగా సూర్యాపేటకొచ్చి కొంగున పావుల చిట్టి, సంఘం చిట్టి, ఆంధ్ర మహాసభ చిట్టి కొంగున కట్టుకొని వచ్చి సాగరైనమ్మా కృష్ణుడు గొడవలు మరో గొడవలు పొలం చేస్తుంటే
నుంచి పొలం వదిలిపెట్టమంటే సూర్యాపేటకు వచ్చింది ఒక ఆడ మనిషి. నీకు చదువు కావాలని చెప్తున్నా, ఎందుకు మీరు మోసపోయిండు? నేను అడుగుతా, ఎందుకు మోసపోయిండు? ఈయన తెలంగాణ పోరాటం చేసి గీతాలు ఈ నేల మీద రక్తం దారపోతే 4,000 మంది చనిపోయిండు. నేను ఒకదాన్ని బతుకున్నాను ఎందుకు నేను ఆ 4,000 వీరుల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు మోసపోయిండు? ఆ కేసీఆర్ చేసిన ఉద్యమం ఎందుకు మోసపోయిండు? ఈ దేశంలోనే ఉత్సాహాలకు వ్యతిరేకంగా, పెద్ద పెద్ద గడిలకు వ్యతిరేకంగా కళ్యాణ దొరలను పీకి పెడితే దాడ లేకుండా పోయిండ్రు. విష్ణుడు దొరలను చదివితే దాడ లేకుండా పోయిండ్రు. ఆ దాఖలయ్యమ్మా విష్ణుడు దొరలు పిలిచి చెట్టు కట్టి నిన్ను కాలుస్తాను తుపాకీ దిద్దే, ఒరే దొర కాల్చే కట్టొక్కడిని కాలుస్తావు. ఎర్ర జెండా ఉంది, ఆ జెండా దండు ఉంది, నీకు లెక్కం లేదు, నీకు లెక్కం లేదు. ఆ కొడుకుని నలుగురు నీకొక్కడే కొడుకున్నాడు, ఆ బాబు సాహెబు నీకొక్కడే కొడుకున్నాడు. ఆ కొడుకును ఎంటబడి తల్లి చంపితే నీ గదిల గజ్జి పడుతుందిరా స్థాపించింది. గజ్జి మనిషి ఏమీ ఆ తెలుసైన మర్చిపోయిందా? ఈ మాటలు నీకు తప్పలేదా? ఎందుకు మర్చిపోయిందో ఆ మొదనసపు గోడగా పని తిట్టడానికి కూడా మాట్లాడగలను. ఆయన చెప్పిన వాళ్ళకి ఆ చేతుల బెల్లం పెడతాం, ఇంకేందో పైగా తెలంగాణ చేస్తామంటే ఎందుకు తదనంతరం మార్క్సిస్టు పార్టీ ఉద్యమంలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తూ తుంగతుర్తి శాసనసభ సభ్యురాలుగా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా, మహిళా సంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం వ్యక్తి కాదు, ఆమె ఒక మహాశక్తి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్క్సిస్టు ఉద్యమానికి అండదండలిచ్చి కార్యకర్తలను అక్కున చేర్చుకొని కాపాడటంలో ఎనలేని కృషి చేశారు. మార్క్సిస్టు పార్టీ ఉద్యమంపై, కార్యకర్తలపై నాడు పాలక పార్టీ గుండాలు హత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో మండే కొలిమిల మార్క్సిస్టు ఉద్యమంపై దాడులు జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన ఘనత స్వరాజ్యనిది. నల్గొండ జిల్లాను సమగ్రాభివృద్ధి చేయాలని, తాగునీరు, ఫ్లోరైడ్ నివారణ కోసం నిరంతరం ఆమె గళాన్ని శాసనసభలో, ప్రజా పోరాటాల్లో తన వాణిని వినిపించేది. 1978లో, 1983లో 2 పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి తుంగతుర్తితో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆమది. తుంగతుర్తి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పీ ద్వారా తాగునీటి కోసం నిరంతరం సమరశీల పోరాటం చేసి విజయం సాధించింది. అక్కడ చదువుకుంటున్న పొరగాడు కండ నీరు పెడుతున్నారు. ఆ సరుకుని చెప్పుకుంటా ఏం మీకు తెలవదా వాళ్ళ కష్టాలు? ఎందుకు మర్చిపోయింది? ఈ రోజున ఇద్దరు చెప్పారు, చాలా శాస్త్రులు చెప్పారు, నాకు చాలా నచ్చింది. ఇంత ఎదిగిన మేధావులు ఆయన దోపిదారులను మేము మోసపోయినాము అని చెప్పవచ్చా? ఒక అక్షరం ముందరాలు తాగలేమని నమ్మలేదు, ఒక అక్షరం ముందరాలు తాగలేమని నమ్మలేదు. ఎందుకు పోయిన దొరికారయ్యా? చెట్ల తుమ్మని, సర్కారు భూమిలో తుమ్మని దొంగ దొరుకుని పోతే వాడు తుమ్మకాయ కొట్టుకొని వెళ్ళలేదు. చెరువు వెళ్ళిపోయినాక తుమ్మకాయ కొట్టుకొని వెళ్ళలేదు, బొమ్మ కొట్టనియలేదు. కొట్టకపోతే ఎవడి దొర ఏం సంగతి అని చెప్తారు. అంతేకాదు ఆ విషయం దొరైన పట్టి బాధ్యతలను తీసుకపోయి నాగాల మీద పొలాలు పెట్టి నాటేయి సాంటే నాగాల మీద 50 నాగాల మీద మొగలు గీతాలతో అనుకూలంగా ఉన్నదన్నా. మాది అయినాడు, మంగళ అయినాడు, సాగన అయినాడు, అన్ని కులాలు ఆడవాళ్ళను చుట్టుబట్టి తీసుకపోయి పచ్చి బాధ్యతలు తమిళ తీసుకపోతే బాధ్యతలు నోరేంటి చచ్చిపోతే కాలు ఏదో దూరా ఈ కాలు మొత్తానంటే రొమ్మున చెయ్యేసి కాలు బిడ్డి. అప్పుడు పాడిన నేను ధరబిడ్డనే ఆ దుర్మార్గాన్ని సహించలేక పట్టిబాడిందరూ ఒకదాన్ని పంచమియాలు
అంటున్నా ఎన్ని ఇరువారు తెలుసుకోవాలి. ఆమె జీవితం అంతా పోరాటాలమయం. ఆమె త్యాగం వెలకట్టలేనిది. ఆమె చరిత్ర విప్లవోద్యమాలకు పూలబాట. ఆమె పరిపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు. భూస్వామ్య వర్గంలో పుట్టిన పీడిత వర్గాల కోసం తుదిశ్వాస వరకు పనిచేశారు. నిత్యం పీడితుల కోసం గలమెత్తి నినాదించేవారు. ఆమె గొప్ప ఆదర్శ కమ్యూనిస్టు. ఆమె నిరాడంబరత నేటి తరానికి ఆదర్శం. ఎన్నో కుటుంబాలు ఆమె పేరును తమ పిల్లలకు నామకరణం చేసుకున్నారు. ఆమె చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లిఖించబడింది. ఆమె మన నుంచి దూరమై 2 ఏళ్లు గడుస్తున్నా ఆమె పోరాట ఘట్టాలు నాటికి నేటికి ఎప్పటికీ ప్రజల మదిలో స్ఫూర్తినే ఉంటాయి. జోహార్ మల్లు స్వరాజ్యం అమ్మకి జోహార్. జోహార్ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అమ్మకి జోహార్ జోహార్. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.